హాయ్ ఫ్రెండ్స్, వీడియో తమిళ చూస్తే మీకు అర్థమైపోయింది కదా. ఈ వీడియోలో మనం ఏ మొబైల్ కొనకూడదు అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఎలాగైతే వీడియో షూట్ చేస్తున్నానో, సో ఒక 2 days బ్యాక్ కూడా అలానే వీడియో షూట్ చేస్తుంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశాడు. నేను షూటింగ్లో ఉన్నాను కాబట్టి కాల్ లిఫ్ట్ చేయలేదు. సో మళ్ళీ ఒక 1 hour తర్వాత తిరిగి అతను కాల్ చేసి ఎందుకు కాల్ చేసావరా అతన్ని అడిగితే ఏ మొబైల్ కొనుక్కోవాలి అని చెప్పేసి నేను సజెషన్ అడుగుదాం అనుకున్నాను. కాకపోతే నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మేము ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళిపోయాము, నేను నా ఫ్రెండ్. సో అక్కడ వివో Y300ని ఒక 25,000 పెట్టి కొనుక్కున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే జనరల్గా మనం వివో మొబైల్, శాంసంగ్ మొబైల్, ఒప్పో మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఆఫ్లైన్లో ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది చాలా ఎక్కువ రేట్ పెట్టి ఆ మొబైల్ అనేది అంత వర్త్ కాకపోయినా సరే కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివో Y300 గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ యూస్ చేశారు. ప్రైజింగ్ ఈఎంఐలో కొనుక్కున్నాడు కాబట్టి 25,000, 26,000 పడింది. సో మరి ఈ మొబైల్కి అంత పెట్టొచ్చా అంటే అస్సలు పెట్టరాదు. ఈ ప్రాసెసర్కి మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 12,000, 13,000, మహా అయితే 15,000 వరకు పెట్టొచ్చు. కానీ మరి 25,000 పెట్టే అంత అయితే ఈ మొబైల్ కాదు. సో ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎలాగైతే తెలియక ఆ మొబైల్ కొనుక్కున్నాడో, సో అలానే మీరు కూడా కొనుక్కుంటారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ సిరీస్ చేస్తూ ఉంటాను. మరి ఇటువంటి వీడియోస్ అనేవి నేను రెగ్యులర్గా వేయాలి అంటే మీ సపోర్ట్ కావాలి. వీడియోని సాధ్యమైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరి టాపిక్ వచ్చినట్టయితే ఫస్ట్ కొనుక్కోవడానికి మొబైల్ వివో Y300. దాని తర్వాత కొనుక్కోవడానికి మొబైల్ ఒప్పోలో రీసెంట్గా వాళ్ళు ఒప్పో F27, F27 Pro Plus అని చెప్పేసి ఓ 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. మరొక దాని ప్రైస్ 21,000, ఇంకొక దాని ప్రైస్ 28,000. మీరు ఒకవేళ ఈఎంఐలో కొనుక్కుంటే 30,000 దాటిపోద్ది. 30,000 ఈ మొబైల్కి పెట్టారు అని అంటే డబ్బులు తీసుకుపోయి చెత్త కుప్పలు పెట్టినట్టే. అలా కాకుండా ఈ మొబైల్ అనేది తక్కువ దొరికినప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ అనేవి డ్యూరబుల్గా ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు ఆఫర్లలో 20,000కో ఇంకా దానికంటే తక్కువ దొరికినప్పుడు కొనుక్కుంటే ఓకే. కానీ నేను చెప్పేది అది కూడా Pro Plus అనేది 20,000కు దొరికినప్పుడు, మళ్ళీ F27 21,000 ఉంది కదా 20,000కు కొనుక్కుంటే నువ్వే కొనుక్కోమన్నావు అని అనకండి. సో అది కూడా ఇంకా 15,000కో 12,000కో ఆ ప్రైజింగ్లో దొరికితే అప్పుడు కొనుక్కోవచ్చు. కానీ కాకపోతే ఇప్పుడైతే MediaTek Dimensity 6300 ప్రాసెసర్, ఇంకొక దాంట్లో MediaTek Dimensity 7050 ప్రాసెసర్ ఇచ్చారు. ఆ ప్రాసెసర్కి ఇంత ఎక్కువ డబ్బులు పెట్టడం వేస్ట్. కాబట్టి ఈ 2 మొబైల్స్ కూడా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ కొనకూడని మొబైల్ శాంసంగ్ F55, M55, మళ్ళీ దానిలో M55S అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఏ బండి అయితే ఏంది పొలరాలు కొట్టుకోవడానికి అన్నట్టు, ఏ పేరు అయితే ఏంది అన్నీ అవే మొబైల్. ఒకటి ఆఫ్లైన్లో సేల్ చేస్తారు, ఒకటి ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తారు, ఒకటి అమెజాన్లో సేల్ చేస్తారు. ఏది ఎక్కడ సేల్ చేసినా సరే ఈ మొబైల్ కూడా మనకు ఎక్కువ రేట్కే లాంచ్ అయ్యాయి. తక్కువ రేటు దొరికినప్పుడు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు శాంసంగ్ బ్రాండింగే కావాలనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ మొబైల్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది అంత ఎక్కువ రాదు. ప్లస్ వీడియో షూట్ చేసేటప్పుడు మొబైల్ అనేది చాలా ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి ఈ మొబైల్ని కూడా స్కిప్ చేయడం బెస్ట్. నెక్స్ట్ శాంసంగ్ వాళ్ళదే A16 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ఇది నేను లాంచ్ అయినప్పుడు తక్కువ ప్రైజింగ్లో తీసుకొస్తారని చెప్పేసి అనుకున్నాను, కానీ 17,000 ప్రైజింగ్లో తీసుకొచ్చారు. మరి 17,500కి మొబైల్ కొనుక్కోవచ్చా అని అంటే అనడమే. దీనికి మనకు 6 year పాటు అప్డేట్స్ ఇస్తారని చెప్తారు. అంటే ఇస్తారు కూడా పాపం వీళ్ళు. కాకపోతే 7 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు ఈ సామ్సంగ్ సంబంధించిన ఎంట్రీ లెవెల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తట్టుకోవడం కష్టమే. అంటే మళ్ళీ మేజర్ అప్డేట్స్ ఇస్తా అని చెప్తున్నారు, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా కాదు. ఇస్తే మంచి విషయమే. ఈ మొబైల్ అనేది ఇంకా తక్కువ దొరికినప్పుడు కొనుక్కుంటే మంచిదే. కానీ ప్రజెంట్ 17,500కి అయితే వర్త్ కాదు. తక్కువ దొరికినప్పుడు అయితే కొనుక్కోండి. మళ్ళీ నేను ఇంకొక రోజు ఆఫర్స్ పెట్టినప్పుడు ఈ మొబైల్ 10,000కో 12,000కో దొరికినప్పుడు సజెస్ట్ చేస్తే అదేంటి ఆ రోజు వద్దన్నావు, ఇదేంటి ఈరోజు కొనుక్కోమంటున్నావు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉన్నది కాబట్టి వద్దంటున్నాను, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోమంటాను. నెక్స్ట్ రెడ్మీ వాళ్ళ 14 Pro Plus, దాంతోపాటు 13 Pro Plus ఈ మొబైల్స్ కూడా ప్రజెంట్ స్కిప్ చేయడమే బెస్ట్. యాక్చువల్లీ ఒక 2-3 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడినట్టయితే ఒక 20,000 బడ్జెట్లో 15,000 బడ్జెట్లో ఏదైనా ఒక మొబైల్ సజెస్ట్ చేయి అని చెప్తే బ్లైండ్గా రెడ్మీ మొబైల్స్ని ఈజీగా సజెస్ట్ చేయొచ్చేది. అలానే రియల్మీ మొబైల్ని కూడా సజెస్ట్ చేయడానికి వాళ్ళు అటువంటి స్పెసిఫికేషన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అంత సీన్ లేదు వీళ్ళకు. ఇప్పుడు మనం రెడ్మీ 14 Pro Plus గురించి మాట్లాడినట్టయితే ఒక 36,000 ఉంది. 13 Pro Plus గురించి మాట్లాడినట్టయితే ఒక 22,000 ఉంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇదే ప్రైజింగ్లో మనకు వేరే బ్రాండ్ ఇక మనం 35,000, 36,000 పెడుతున్నాము అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8 Gen 2 లాంటి ప్రాసెసర్లు దొరుకుతాయి. సో అటువంటి అప్పుడు దీనికి ఇంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. రెడ్మీ వాళ్ళు, రియల్మీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చేసేది ఇదే. అడపదడప రియల్మీ వాళ్ళు నెంబర్ సిరీస్లో కొన్ని మంచి మొబైల్స్లో తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే మరి రెడ్మీ వాళ్ళే మంచి మొబైల్స్ని నెంబర్ సిరీస్లో తీసుకొని రాకపోతే మేమెందుకు తీసుకొని రావాలి అనుకున్నారో ఏమో. కానీ వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సేమ్ ప్రాసెసర్ తోటి సేమ్ డిజైన్ తోటి కొంచెం కెమెరాలు మార్చి అదే మొబైల్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ 13 సిరీస్ అనేది
12 సిరీస్ ఉంటుంది చూసారా, నెంబర్ సిరీస్. సో దానికి సేమ్ కాపీ, సేమ్ టు సేమ్ డిటోనే తీసుకొచ్చారు. ఈవెన్ ఇంకొంచెం డౌన్ గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. రియల్మీ మొబైల్ కూడా రియల్మీ 13 Pro మొబైల్ మీడియాటెక్ డెమన్సిటీ 7300 ప్రాసెసర్ పెట్టి 23,000కు సేల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఈ మొబైల్ కూడా మనము స్కిప్ చేసేయడమే బెస్ట్. దీని బదులు వీళ్ళ దాంట్లోనే రియల్మీ GT60 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. అలా కాకుండా మనకు వివో వాళ్ళ T3 అల్ట్రా అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. సో కొన్ని వీళ్ళకు ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్స్ వైపుకి వెళ్ళి ఈ మొబైల్స్ని స్కిప్ చేయడం బెస్ట్. ఈ అలానే వివో గురించి మాట్లాడినట్టయితే కెమెరా పరంగా మంచి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి అన్ని మంచి మొబైల్సే రావు. వివో V40e అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. డెమన్సిటీ 7300 ప్రాసెసర్ పెట్టి 29,000 పెట్టారు. అవసరం లేదు, దీన్ని మర్చిపోవడమే బెస్ట్. అంటే కెమెరాస్ పరంగానే మొబైల్ కావాలి అంటే వీళ్ళకి సంబంధించిన వివో బ్రాండింగ్లోనే కొంచెం ప్రీవియస్కి వెళ్తే V30 Pro లాంటివి దొరుకుతాయి. లేదా ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి కొనుక్కుంటారు అనుకుంటే వివో V40 Proలు దొరుకుతాయి. అలానే వివో T3 అల్ట్రా ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ కూడా బాగానే ఉంటుంది. సో అటువైపుకి వెళ్ళి ఈ వివో V40e ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోవడం బెస్ట్. నెక్స్ట్ శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ S24 FE అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. 60,000 పెట్టారు. 60,000కు పెట్టి ఈ మొబైల్ని ఇప్పుడు కొనుక్కునే బదులు సేమ్ ఇదే మొబైల్ నెక్స్ట్ ఇయర్కి ఆఫర్లో వీళ్ళు 30,000కు 35,000కు సేల్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ మొబైల్ని 60,000 పెట్టి కొనుక్కునే బదులు వీళ్ళ దాంట్లోనే శాంసంగ్ S23 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. పాత మొబైలే, కాకపోతే మరి అంత పాతది కూడా ఏం కాదు. అది మనకు ఆఫర్లో 37,000 కూడా దొరికింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే 40,000, 43,000 ఆ ప్రైజింగ్లో దొరుకుతుంది. మరి 37,000కి దొరికితే మరీ మంచిది. 37,000 కొనుక్కుంటే బెస్ట్. దేనికంటే శాంసంగ్ S24 FE కంటే S23 కొనుక్కోవడం బెస్ట్. ఇక నెక్స్ట్ వన్ ప్లస్ గురించి మాట్లాడితే ఒకప్పుడు కింగ్ లాగా ఉండేటోళ్ళు, కాకపోతే ఈ మధ్యకాలంలో గ్రీన్ లైన్ ఇష్యూస్ కారణంగా కొంచెం డౌన్ అయిపోయారు. అయితే వన్ ప్లస్ దాంట్లో OnePlus Nord CE4 లైట్ అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ఈ మొబైల్ కూడా 20,000 ప్రైజింగ్లో ఎక్కడ కూడా జస్టిఫై అయ్యేదు. మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇచ్చారు. కాకపోతే ఆ ప్రాసెసర్ అనేది ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ప్రాసెసర్. సో అయినా కూడా కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నారు. సో మరి ఈ మొబైల్ కూడా మర్చిపోవడమే బెస్ట్. ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి మనం కొనుక్కోకూడనివి, ప్లస్ కొనుక్కోదగ్గవి కూడా కొన్ని ఉంటాయి. మరి ఏ మొబైల్ కొనుక్కోవాలి అనే వీడియో మీకు తొందరగా కావాలంటే కింద కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మరి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే పక్కా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.